బుల్లెట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతోటి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు కదా, వదిలేద్దాంలో వదిలేశారు. ఏమంటే ఆ మాత్రం కృతజ్ఞత బాలయ్యకి లేదా? ఉండకూడదా? మనుషులమేనా? రాజకీయాలు ఉంటే ఉండొచ్చు. మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు. మీరు అందరూ కూటమిలో ఉన్నారు కదా. చిరంజీవి గారికి గౌరవం లేక మాట్లాడు వాడని మాట్లాడితే అసలు ఎంత సమర్థిస్తున్నారండి గాంధీ గారు? ఎందుకు కప్పెట్టాలని చూస్తున్నారు మీరు? గోడపెట్టిన కప్పెట్టినట్టు, పెంట కప్పెట్టినట్టు ఎందుకు కప్పెట్టాలనుకుంటున్నారు? ఓపెన్ చేసుకోలేరా మీరు? పాపం పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే మాట్లాడలేరా? చిరంజీవి గారు ఎక్కడి నుండి మాట్లాడారు సార్? ఆయన అమెరికాలో ఉండి తన ఒపీనియన్ పంపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవాన్ని, జరిగినటువంటి సన్నివేశాన్ని చాలా స్పష్టంగా సెల్యూట్ టు చిరంజీవి గారు. పెద్దరికాన్ని అతను నిలబెట్టుకున్నాడు, సాక్ష్యం చెప్పాడు జరిగినటువంటి అంశాన్ని. ఇది మీరిద్దరు ఎందుకు చూడలేకపోతున్నారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని కంపు చేస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకేం సబ్జెక్ట్ లేక బాలయ్య గారు తెలుసో తెలియకో మాట్లాడితే, ఆయన అటు ఇటు పడుతూ తూలుతూ గీలుతూ మాట్లాడితే మేము దానికి వక్ర భాషలు చెప్తున్నామా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడు ఏ లెవెల్లో మాట్లాడినా మేమెవరో మాట్లాడకూడదా? జరిగిందనే కదా మేము చెప్పింది. జరగందని ఏమైనా చెప్పాము మేము? సాక్ష్యం కదా రికార్డులు, అసెంబ్లీ రికార్డ్స్. ఎందుకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడచ్చో మాట్లాడకూడదు. గఫూర్ అన్న, నువ్వు వీలైతే దీన్ని సెర్చ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నారు, బాలయ్య గారి బావమర్తి ముఖ్యమంత్రి అండి. అంటే ఆయన్ను కూడా లెక్క చేయకుండా చిరంజీవిని తిడతాడు, ముఖ్యమంత్రిని, అదే సినిమా ఫోటోగ్రఫీ మంత్రిని. ఎవడరా మీరు 9వ పేరు పెడతారా? అసలు ఏంటండి, స్పృహలో ఉన్నారా? స్పృహలో ఉండి మాట్లాడారా? నేను అడుగుతున్నాను. లేకపోతే మీ స్వభావమే అంతేనా? గఫూర్ అన్న 2 నిమిషాలు మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడాడు కదా. ఇది సాంప్రదాయం. నేను కూడా కౌన్సిల్లో 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దీపక్ రెడ్డి గారు కౌన్సిల్లో చాలా సీనియర్ నాయకులు, ఆయన కుటుంబం అంతా కూడా పార్లమెంటేరియన్స్. ఎందుకు మీరు సైడ్ లైన్ తీసుకుంటున్నారు? అసలు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఎందుకు వస్తున్నారంటే, మేము ఈ టీవీలో ఎందుకు కలుస్తున్నామంటే, నేను వర్మ గారికి చెప్పాను, కరెక్ట్గా మాట్లాడే వాళ్ళతోటే నేను మాట్లాడతానని చెప్పాను. ఎస్, దిస్ ఇస్ ద టీమ్ వేర్ ఐ కాన్ రియల్లీ. ఒకవేళ మా పార్టీలో ఏమైనా తప్పున్నా తప్పు సరిదిద్దుకుంటామండి. మీ పార్టీలో తప్పు జరగలేదని మీరు దాన్ని మసిపుస్తున్నారు. బాలయ్య గారు మాట్లాడింది మా మీద వదిలేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు బోల్డ్ మంది మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆగలేదు కదా. ముఖ్యమంత్రి జీవితకాలం మాకు ఉండాలని మేము కూడా కోరుకోలేదు. ఈరోజు మీకుందా? వర్మ గారు వింటున్నారా? మాట్లాడండి సార్. మీరు 70mm లో గఫూర్ అన్న చూపిస్తున్నారు, మాకు కనపట్ల. మా ఫోటో మాకు కనపట్ల, అందుకే డౌట్ వచ్చింది మీరు ఎవరు. ఇక్కడ బాలయ్య గారు, నేను డ్యూ రెస్పెక్ట్ అండి. చట్టసభల్లో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చట్టసభల్లో ఎలా హుందాతనం ఉండాలి ఎక్కడైనా ఉందండి? బాడీ లాంగ్వేజ్ మీరు చూసారా? ఆయన చేతిలో ఒక రూల్ బుక్ ఏమైనా ఉందా? ఆయన చేతిలో ఒక పేపర్ ఏమైనా ఉందా? ఏమండి, సినిమా షూటింగ్ అనుకున్నారా? ఎవడో కథ రాస్తే, ఎవడో పాట రాస్తే, ఎవడో పాట పాడితే, ఎవడో మ్యూజిక్ వాయిస్తే, లేకపోతే ఎవడో జిందా డబ్బులు పెడితే హీరోలు అయిపోవటానికి ఏంటండి ఇది? హీరోలు అయిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? చట్టసభల్లోకి వచ్చారు. చట్టసభల్లో ఉండే వ్యక్తులు పోరాట యోధులు ఉంటారు. గఫూర్ లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు. ప్రజల తరఫున ప్రజలకి బాధ్యత వహించి రిప్రజెంటేటివ్స్ గా మాత్రమే అక్కడికి వస్తాం. సమాజంలో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని డిబేట్ చేయడం కోసం, డిస్కస్ చేయడం కోసం, బిల్లులు చేయడం కోసం. దేనికి వచ్చారండి? ఏం మాట్లాడారు? బాలయ్య గారు ఏం మాట్లాడారు? పద్మ విభూషణ్ అతను క్షమాపణ చెప్పానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన నా కుటుంబాన్ని, నన్ను కాపాడిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన కొడుకుని నేను అనవసరంగా సైకో అన్నాను, నాకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆయనకి లేదు, నేను సైకోని మాట్లాడి తప్పని చెప్పానండి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మనుషులు చిరంజీవి గారిని తండ్రి లాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, తండ్రి తర్వాత తండ్రి మా అన్న అన్నాడు. మీ తండ్రినండి తిట్టింది వాడు వీడని. మీ తండ్రి గారే అమెరికా నుంచి ఒక లెటర్ రాశాడు, ఇదిగో ఈ విధంగా జరిగిందని. ఆ లెటర్ పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదా? కూటమి మాత్రమే మీకు ముఖ్యమా? కూటమిలో మీ అన్ననన్నా, మీ కుటుంబాలన్నా, మీ అవసరాల కోసం ఉండిపోండి, మాకే అబ్జెక్షన్ లేదు. మేము మిమ్మల్ని తిరగమడమని, మీ కూటమి కూలిపోవాలని, మీరు అర్జెంటుగా దిగిపోవాలని మేము కోరుకోవట్లేదు సార్. అది మా నైజం కూడా కాదు. ప్రజలు ఎన్నుకున్నారు, ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండండి. బట్
తింగర వేషాలు ఎందుకు ఇస్తున్నారు? సభ ఇది, సభ మర్యాదలు పాటించినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు వరకు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ బాధపడుతున్నాడు. మా గాదన్న ఏం అనాలో ఏం అనకూడదో, మేము రాష్ట్రం కోసం వస్తే ఇలాంటి కొత్తగా తీసుకొచ్చి పెట్టారని మదన పడుతూ ఉన్నాడు ఆయన. ఆ మదన పడేది ఏదో ఓపెన్ కంటెస్ట్లు ఏముంది అక్కడ? ఎందుకయ్యా బాలయ్య ఎందుకు చెప్పలేను క్షమాపణ అడగలేవా? నేను అడుగుతున్నా. ఈరోజు పద్మ విభూషణ్ వచ్చారు ఆయన నటనకి. ఆ పద్మ విభూషణ సర్టిఫికేట్ కి అర్హుడు అతను. when the mind is absent, right, you are unable to express properly, you are unfit to enter into the democratic institution. అసెంబ్లీలోకి ఎంటర్ అవడానికి అనర్హులు అవుతారు. పద్మ విభూషణ్ ని వెనక్కి తీసుకోమనండి ఆయన్ని. ఎందుకు వచ్చింది? అది నటన కోసం వచ్చింది. నటించాల్సింది ఎక్కడ? సినిమాల్లో ఎవడో రాసిన కథలకి. కానీ అసెంబ్లీలో నటించడానికి వీలు కాదు. ఒక్కసారి కావాలంటే నేనేం మాట్లాడానో వర్మ గారు, దానికన్నా బాలయ్య గారు ఏం మాట్లాడారు పాపం దీపక్ రెడ్డి గారు చూస్తారు. ఇప్పుడు నిన్న పొద్దునంతా చూడలేదంట, బిజీగా ఉన్నాడంట. మీరు నేను ఆయన ఇరికించడానికి పిలిపించావంట. మేము ఇరికిస్తే నువ్వు ఇరుక్కుంటావా? ఏనా నువ్వు మా ఆంధ్ర పొరల్లో దూరిపోతావు. నువ్వే తక్కువైనడు ఏంటి? మా అందరికన్నా తెలివైనడివి. నువ్వు పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చావు. మేమంతా జడ్పీ స్కూల్ నుంచి వచ్చాను. కబూర్ అన్నా నేను కాదన్నా, ఏదో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళవి. ఇక్కడ నటించొద్దు. నేను ఎందుకంటే మీ మీద ఉన్నట్టు గౌరవంతో నేను కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడదు. ఇక్కడ నటించలేదు, ఇక్కడ డైవర్ట్ చేయబాక మీరిద్దరు కూడా. అందుకే మేధావులన్నా. యూఆర్ రియల్ హీరోస్, యూఆర్ పీపుల్స్ లీడర్స్ మీరందరూ కూడా. ఈ రోజు వర్మ గారు నేను చెప్తున్నాను, ఇక్కడతోటి కాదన్న అన్నట్టుగా ఆపేద్దాం. మాకేమీ తొత్తర కాదండి. మాకేమీ దీని నుంచి ఏదో రాజకీయ లబ్ధి మేము